SDLC is the most important concept when you are attending an interview. మనం ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడదామండి SDLC అంటే ఏమనేది. SDLC తెలుసుకునే ముందు మీరు there are two things you need to know. One is a product based company and service based company. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ మీద వర్కౌట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకుని బేస్డ్ ఆన్ ద మార్కెట్ డిమాండ్ వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి వర్క్ చేసే కంపెనీస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటాము. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవన్నీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండి. వేరే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఇప్పుడు సో క్లయింట్ వస్తాడు, అంటే అతనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్తాడు. నాకు ఇలా ఉండాలా, సాఫ్ట్వేర్ ఇలాగ ఉండాలి, నా అప్లికేషన్ ఇలాగ ఉండాలా అంటే క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ మొత్తం తీసుకొని ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీ ఏం చేస్తాయంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ ఒక అప్లికేషన్ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ తయారు చేసి క్లయింట్కి అనేది అమ్మేస్తుంది అనమాట. అంటే ఎలాగంటే క్లయింట్ దగ్గర నుంచి తీసుకుంటుంది, రిక్వైర్మెంట్స్ తీసుకుంటుంది, అంటే డబ్బుల కోసం వర్క్ చేస్తా అన్నట్టండి ఇది సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే. దీని గురించి రెండింటి గురించి మీరు డిఫరెన్స్ అర్థమైన తర్వాత మనం SDLCలోకి వెళ్ళిపోదాం సింపుల్గా. SDLC అంటే ఏమంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఇస్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్. కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయండి ఇక్కడ. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో క్లయింట్ అండ్ కంపెనీ మధ్య కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. కంపెనీ బై మీన్స్ ఆఫ్ ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ అనేవాడు ఒకడు ఉంటాడు. ఇంకా మనకు ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు. ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ బై మీన్స్ ఆఫ్ మొత్తం కావాల్సిన రిక్వైర్మెంట్స్ మొత్తం అన్నీ కూడా క్లయింట్ దగ్గర నుంచి బిజినెస్ అనలిస్ట్ తీసుకుంటాడు. ఆ రిక్వైర్మెంట్స్ని మనకు ఫ్యూజబిలిటీ స్టడీ అని ఒకటి ఉంటుందండి. ఇది ఒకసారి చూడండి, మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఇక్కడ కమ్యూనికేషన్ బిట్వీన్ క్లయింట్ అండ్ కంపెనీ మధ్య ఉంటుంది. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ మొత్తం తీసుకుంటాడు క్లయింట్ నుంచి, అలాగే బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తం తీసుకుంటాడు, కస్టమర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అన్ని తీసుకుంటాడు, ఫంక్షన్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ మొత్తం తీసుకుంటాడు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అండి ఇవి. క్లయింట్కి ఎలాంటి సాఫ్ట్వేర్ కావాలా, ఎలాంటి రిక్వైర్మెంట్స్తో కావాలా, ఇవన్నీ ఒక డాక్యుమెంట్ ఫార్మాట్లో తీసుకోవడాన్ని మనం ఇక్కడ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ ఫేజ్లో మనం చూస్తుంటాము. ఈ అన్ని రిక్వైర్మెంట్స్ మొత్తం కూడాను బేస్ లైన్ డాక్యుమెంట్స్ అంటారండి. ఈ బేస్ లైన్ డాక్యుమెంట్స్ని ఒకసారి ఫ్యూజబిలిటీ స్టడీ అనేది అనలైజ్ చేస్తారండి. ఫ్యూజబిలిటీ స్టడీ అంటే మన దగ్గర ఉన్న రిక్వైర్మెంట్స్ మొత్తము, అంటే క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకుంటాడు బిజినెస్ అనలిస్టు విత్ ప్రాజెక్ట్ మేనేజర్తో కానీ, ఇంకా అలాగే విత్ CTO అని ఉంటారండి, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అనేది, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అని. అంటే ఆ టెక్నాలజీ మీద మంచి ఐడియా ఉంటుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్తో డిస్కస్ చేస్తాడు, మన దగ్గర ఉన్న రిసోర్స్ అన్నీ ఇవి, మనకి సో ప్రాజెక్ట్ వచ్చింది, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఇది, మన దగ్గర ఎంతమంది డెవలపర్లు ఉంటారు, ఎంతమంది టెస్టర్స్ ఉన్నారు, మనకి ఈ ప్రాజెక్టు విత్ సఫిషియంట్ టైంలో అవుతుందా కాదా అనేది ఫీజిబిలిటీ స్టడీ అంటారు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక అసైన్మెంట్ లాగండి. మన దగ్గర ఉన్న రిక్వైర్మెంట్స్తో మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్తో ప్రాజెక్ట్ విత్ ఇన్ సఫిషియంట్ టైంలో కంప్లీట్ చేస్తామా లేదా అన్నదాన్ని ఫీజిబిలిటీ స్టడీ అంటారు. తర్వాత సక్సెస్ఫుల్గా అంటే వీళ్ళు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేస్తారు కదా అవుతుంది అనేసి. అయిన తర్వాత దెన్ ఇట్ గోస్ టు డిజైన్ ఫేజ్ అండి. ఫీజిబిలిటీ స్టడీ అయిన తర్వాత అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లోనే ఇదంతా జరుగుతుంది. ఇక్కడ మొత్తము బేస్ లైన్ డాక్యుమెంట్స్ అని చెప్పాను కదా, FRS, BRS ఇవన్నీ. FRS అంటే ఫంక్షన్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషను, BRS అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఇక్కడ చూసారంటే మీకు క్లారిటీగా ఉంటుందండి. SRS అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషను, BRS అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. అంటే సో ప్రాజెక్టు క్లయింట్ మనం రిక్వైర్మెంట్స్ తీసుకున్నాం కదా, అది వాట్ కైండ్ ఆఫ్ యూజ్గా అతను వాడాలనుకుంటున్నాడు అనేది బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్లో అది స్పెసిఫై చేస్తాము. ఈ FRS, BRS, CRS అండ్ SRS అనేది
ఇవన్నీ కలిసి బిఎల్డి అంటామండి, బేస్ లైన్ డాక్యుమెంట్స్. ఈ బేస్ లైన్ డాక్యుమెంట్స్ వన్ సెట్ ఆఫ్ కాపీ అనేది డిజైనర్కి ఇస్తాం, డిజైన్ ఫేజ్కి ఇస్తాం. డిజైన్ ఫేజ్లో సిస్టమ్ ఆర్కిటెక్ట్ అనేవాడు ఉంటాడండి. సిస్టమ్ ఆర్కిటెక్ట్ బేస్డ్ ఆన్ బేస్ లైన్ డాక్యుమెంట్స్. ఇక్కడ డిజైనింగ్ కూడా 2 types ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. వన్ ఈజ్ హై లెవెల్ డిజైన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లో లెవెల్ డిజైన్. ఇప్పుడు ఒక ప్రాజెక్టే ఫర్ సపోజ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకుందాము. ఇక డిజైన్ ఫేజింగ్లో ఎలా జరుగుతుందంటే ఇట్స్ స్టెప్ బై స్టెప్ ఫ్లో లాగా ఉంటుందండి. ఇప్పుడు ఫ్లో డయాగ్రామ్ అని ఉంటుంది, మీరు బాగా వింటారు, మీకు ఫెమిలియర్గా ఉంటుంది. అంటే ఓవరాల్ స్ట్రక్చరు, ఇప్పుడు ప్రాజెక్ట్ స్ట్రక్చరు డయాగ్రామాటిక్ ఫామ్లో రిప్రజెంట్ చేసేవాడు సిస్టమ్ ఆర్కిటెక్ట్ అంటాడు. ఈ స్టెప్ మొత్తం డిజైనింగ్ ఫేజ్ అండి. ఇది ఎప్పుడైతే డిజైనింగ్ అనేది కంప్లీట్ అవుతుందో దెన్ ఇట్ గోస్ టు డెవలప్మెంట్ ఫేజ్ అండి. డెవలప్మెంట్ ఫేజ్లో గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ ఉంటారు, ఏదర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంటారు, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ అయితే ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా ఉంటున్నారండి. ఇక్కడ వీళ్ళే డెవలపర్స్ ఏం చేస్తారంటే, ఇక్కడ బిఫోర్ డెవలప్మెంట్ ఫేజ్ అంటే డిజైన్ ఫేజ్లో ఉంది కదా, డిజైన్ ఫేజ్లో ఓవరాల్ ప్రాజెక్ట్ డివైడెడ్ ఇంటూ స్మాల్ మాడ్యూల్, సబ్ మాడ్యూల్స్గా డివైడ్ అవుతుంది. ఆ సబ్ మాడ్యూల్స్ అన్ని ఇండివిజువల్గా డెవలపర్ ఇప్పుడు ఏం చేస్తాడు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏమో ఫ్రంట్ ఎండ్ వర్క్ మొత్తం చేస్తాడు, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏమో బ్యాక్ ఎండ్ వర్క్ మొత్తం చేస్తాడు. ఈచ్ అండ్ డెవలపర్కి స్మాల్ మాడ్యూల్స్ అనేది అసైన్ చేస్తారు. ఇలాగ వర్క్ అనేది ఇలాగ జరుగుతుందండి. ఎప్పుడైతే డిజైనింగ్ అనేది దట్ మీన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో సో డెవలప్డ్ మాడ్యూల్ అనేది మనకి టెస్టర్కి వెళ్తుందండి. టెస్టర్ అనేది టెస్టర్ విచ్ టెస్ట్ ద అప్లికేషన్ కానీ సాఫ్ట్వేర్ కానీ టెస్ట్ చేస్తాడు. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంప్లీట్గా అవుతుందో కొన్ని డిపెండ్స్ ఆన్ మోడల్ టు మోడల్, కొన్ని మోడల్స్ అనేవి ఉంటాయి SDLCలోనే. మరి ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంప్లీట్ అవుతుందో టెస్టింగ్ ఫేజ్కి వస్తుంది. టెస్టింగ్ ఫేజ్లో అన్ని రకాల టెస్టింగ్స్ అనేవి చేస్తాడు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ యు ఆర్ ఫెమిలియర్ విత్ దీస్ ప్రైమ్ ఆర్ పాలిండ్రోమ్ కోడ్స్, ఇట్ మే వర్క్ సమ్ ఆఫ్ ద లాజిక్స్, సమ్ ఆఫ్ ద టెస్ట్ కేసెస్. ఇక్కడ ఏం చేస్తాడంటే టెస్టర్ ఆల్ పాసిబుల్ అమౌంట్ ఆఫ్ టెస్ట్ కేసెస్తో వర్క్ అవుతుందా లేదా అనేది టెస్టింగ్ అనేది చేస్తాడు. ఇక్కడ టెస్టర్ ఉంటాడు, QA టెస్టర్ ఉంటాడు. QA అంటే క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టర్ ఉంటాడు, అంటే పర్ఫార్మెన్స్ టెస్ట్ మొత్తం చేస్తాడు. అంటే వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఇష్యూస్, ఆల్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ అనేది ఇక్కడ టెస్టర్ అనేది చేస్తాడండి. ఎప్పుడైతే టెస్టింగ్ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఏమంటామంటే ఇట్ ఇస్ 99% బగ్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఆర్ 99% బగ్ ఫ్రీ అప్లికేషన్ అంటారండి. 100% అష్యూరెన్స్ ఏ ఒక్క కంపెనీ కూడా ఇవ్వదండి. ఎందుకంటే ఇట్ మే బి ఛాన్సెస్ టు రైజ్ ద బగ్స్ ఇన్ ఫ్యూచర్. సో ఏమంటారంటే 99% బగ్ ఫ్రీ సాఫ్ట్వేర్ అంటారు దీన్ని. ఎప్పుడైతే టెస్టింగ్ కంప్లీట్ అవుతుందో డిప్లాయ్మెంట్లోకి వెళ్తుందండి. డిప్లాయ్మెంట్లో నెట్వర్క్ ఇంజనీర్ ఉంటాడు. అంటే సో ప్రాజెక్ట్ కంప్లీట్గా అయిపోయింది, ఇప్పుడు క్లయింట్ సర్వర్లోకి డిప్లాయ్మెంట్ చేస్తాడు. డిప్లాయ్మెంట్ అంటే ఎప్పుడైతే డిప్లాయ్మెంట్ అయిన తర్వాత మెయింటెనెన్స్ అనేది ఉంటుందండి. అంటే డిప్లాయ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు క్లయింట్కి మనం ప్రాజెక్ట్ ఇచ్చేస్తాం కదా, అక్కడితో మనం చేతులు దులుపుకోమండి. తర్వాత కొన్ని రోజులు కానీ, అంటే డిపెండింగ్ ఆన్ ద కంపెనీస్ కానీ కొంత వారంటీ పీరియడ్ లాగా అనేది ఉంటుందండి. ఇప్పుడు రెగ్యులర్గా కొన్ని అప్లికేషన్స్ కావచ్చు, రెగ్యులర్గా మానిటరింగ్ అనేది ఉండాలి. అంటే కొన్ని బగ్స్ రైజ్ అవుతూ ఉంటాయి. ఆ బగ్స్ని క్లియర్ అంటే గ్రూప్ ఆఫ్ టెస్టర్స్ ఉంటారు. ఇక్కడ టెస్టింగ్ టీం ఉంటుంది, సర్వీస్ మేనేజర్ కూడా ఉంటాడు. వీళ్ళందరూ రెగ్యులర్గా మన సాఫ్ట్వేర్ అనేది, అంటే డిప్లాయ్ చేసిన సాఫ్ట్వేర్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటారు. ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాము. ఇంకా ఎలాంటి బగ్స్ అయినా రైజ్ అయితే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ టెస్టరే రెస్పాన్సిబుల్ అండి. ఎందుకంటే టెస్టరు అన్ని పాసిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ ఇన్పుట్స్ టెస్ట్ చేస్తేనే దెన్ ఓన్లీ ద అప్లికేషన్ విల్ బి పర్ఫార్మెన్స్ విల్ బి గుడ్. అంటే కొన్ని బగ్స్ అనేది రైజ్ అవుతుంటాయి. అంటే బగ్ అంటే ఏమంటే ఒక సో ఇన్పుట్ ఉంటుంది, ఇన్పుట్కి అవుట్పుట్ మ్యాచ్ అయితే దట్ ఈస్ ఓకే. ఇన్పుట్కి అవుట్పుట్ మ్యాచ్ కాదంటే దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ బగ్. అంటే ఇట్ డీవియేట్స్ ఫ్రమ్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్, దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ బగ్ అని కూడా చెప్పచ్చు అండి సింపుల్గా. ఇది SDLC లైఫ్.